దురేందర్ సక్సెస్ తర్వాత రణ్వీర్ ఆలోచనలే కాదు రెమ్యునరేషన్లో కూడా తేడాలొచ్చాయా? షారుఖ్, రజనీకాంత్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోస్ని బీట్ చేసి దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా ఎదిగాడా? దురేందర్ సినిమాలకి గల్లీ బాయ్ తీసుకున్నదెంత? దురేందర్ భారీ సక్సెస్ రణ్వీర్ సింగ్ లో చాలా మార్పులు తెచ్చాయి. డాన్ 3 మేకర్స్ కి నానా కండిషన్స్ పెట్టి చివరకు ఏదో సాకు చెప్పి ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. మొన్నటి వరకు ఈ కాంట్రవర్సీలో చిక్కుకుని టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. తాజాగా గల్లీ బాయ్ రెమ్యునరేషన్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. హోల్ సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ హీరోగా రణ్వీర్ ఎదిగాడట. రాఖీ ఔర్ రాన్ కి ప్రేమ్ కహానీ చిత్రానికి 25 కోట్లు తీసుకున్న రణ్వీర్ సింగ్ దురంధర్ సిరీస్ చిత్రాలకు ఏకంగా 325 కోట్లు తీసుకున్నాడని సమాచారం. అది కూడా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో ఇంత పుచ్చుకున్నాడని తెలుస్తోంది. ఇదే అతడి కెరియర్లో తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ కూడా. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, బన్నీ, ప్రభాస్ ఇప్పటి వరకు ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్. ఇప్పుడు వీళ్ళను బీట్ చేసి ఫస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేశాడు గల్లీ బాయ్. దురేందర్ మ్యాసివ్ హిట్ తర్వాత రణ్వీర్ డిఫరెంట్ సబ్జెక్ట్ ని టచ్ చేస్తున్నాడు. జాంబీ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గల్లీ బాయ్. జై మెహతా దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో స్కామ్ 1992, లూటేరే సిరీస్ కు వర్క్ చేశాడు జై మెహతా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందట. సక్సెస్ లో ఉన్న దర్శకులకి ఎవరైనా ఛాన్స్ ఇస్తారు, కానీ ఫ్లాప్స్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ ని ఆదుకుంటాను అంటున్నాడు రవితేజ. తనకి సరైన హిట్ లేకపోయినా వారికో ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. రవితేజ లైఫ్ ఇద్దాం అనుకుంటున్న దర్శకులు ఎవరో మనము చూద్దామా? మాస్ మహారాజ్ రవితేజను కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ధమాకా తర్వాత వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర ఫ్లాప్ లిస్ట్ లోకి చేరిపోయాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగకొచ్చిన భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా అండర్ పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా గత సినిమాలతో పోలిస్తే బెటర్ అనిపించుకుంది. కౌంటింగ్ కోసం సినిమాలు చేసేస్తూ కాన్సెప్ట్ పై కాన్సన్ట్రేట్ చేయలేదు రవితేజ. వరుస డిజాస్టర్స్ ఎదురయ్యేసరికి తాజాగా రూట్ మార్చాడు. మాస్ వదిలి డివోషనల్ బాట పట్టాడు. కానీ అదే టైంలో హిట్ లేని దర్శకులతో జర్నీ చేస్తూ కెరీర్ ని రిస్క్ లో పెట్టుకుంటున్నాడు. కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయల్ని కాదని ఖుషీ తర్వాత మెగాఫోన్ పట్టని శివ నిర్వాణకు ఛాన్స్ ఇచ్చాడు. ఇరుముడి అంటూ డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ ఫిలిం. శివ నిర్వాణ మాత్రమే కాదు, మరో 2 ఫ్లాప్ దర్శకులను లైన్ లో పెట్టాడట మాస్ మహారాజ్. స్వాగ్ డైరెక్టర్ హసీద్ గోలీ దర్శకత్వంలో ఒక మూవీ ఫిక్స్ అయిందని టాక్. అక్కాయిలు బాగున్నారా అనే టైటిల్ బయటకొచ్చింది. అంతలో కోలీవుడ్ డైరెక్టర్ హరితో సినిమా ఉండబోతుందని టాక్ వినిపించింది. తాజాగా మారుతి పేరు కూడా వినిపిస్తోంది. హిట్ దర్శకుల్ని కాదని ఫ్లాప్ డైరెక్టర్స్ తో రవితేజ కొలాబరేట్ కావడం వెనక మతలబేమైనా ఉందా, లేక వాళ్లకు ఒక లైఫ్ ఇవ్వాలన్న కాన్సెప్టా? ఇద్దరు టాప్ హీరోస్ మధ్య బాక్సాఫీస్ వార్ కొత్త ఏమీ కాదు. 2-3 హీరోయిన్స్ మధ్య టఫ్ ఫైట్ చూస్తూనే ఉంటాం. కానీ స్టార్ కపుల్ మధ్య థియేటర్స్ క్లాష్ వస్తే సంథింగ్ డిఫరెంటే కదా. ఈ ఆగస్ట్ మంత్లో బాలీవుడ్లో ఇదే జరగబోతోంది. ఆఫ్ స్క్రీన్ కాకుండా ఆన్ స్క్రీన్ పై టగ్ ఆఫ్ వార్ కి సిద్ధమైన వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో చూసేద్దామా? ఈ ఆగస్ట్ మంత్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ ఇంట్రెస్టింగ్ వార్ జరగబోతోంది. స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఫైట్ చేసుకోబోతున్నారు. ఫస్ట్ టాక్సిక్ తో కియారా ఎంట్రీ తీసుకోబోతోంది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే పలు వాయిదాలు పడి ఆగస్టు 26న వస్తున్నట్లుగా తాజాగా ప్రకటించింది. ఇందులో నదియాగా బ్లైండ్ గర్ల్ క్యారెక్టర్ లో కనిపించబోతోందట కియారా. టాక్సిక్ తర్వాత వన్ డే గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా. ఆయన నటించిన ఫోల్క్ మైథాలజీ సినిమా వ్యాన్ ఆగస్టు 28న రిలీజ్ కాబోతోంది. యాక్చువల్లీ ఈ ఏడాది మే 15న రిలీజ్ డేట్ అనుకున్నారు, కానీ ఐపీఎల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా మూవీ ఆగస్టు 28పై ఖర్చు వేసుకుంది. ఈ మూవీని బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. పంచాయత్ సిరీస్ ఫేమ్ అరుణాబ్ కుమార్ అండ్ దీపక్ మిశ్రా దర్శకులతో పాటు నిర్మాతలుగాను ఈ సినిమాకు వ్యవహరిస్తున్నారు. టాక్సిక్, వ్యాన్ చిత్రాలు 2 రక్షాబంధన్ ని టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. టాక్సిక్ పాన్ ఇండియా రిలీజ్ గా వస్తూ ఉండగా వ్యాన్ కూడా బాలీవుడ్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ఒకటిగా మారింది. ఆగస్ట్ మంత్ ఎండింగ్ వీళ్ళ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతుందనుకుంటే ఈ ఇద్దరు శ్రద్ధా కపూర్ తో ఫైట్ చేయాల్సి ఉంటుంది. శ్రద్ధ నటించిన ఈత ఆగస్టు 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ ముగ్గురులో ఎవరు విన్ అవుతారో తేలాలంటే ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు ఆగాల్సిందే. ప్రియుడితో బ్రేకప్ అయ్యాక శృతి హాసన్ బ్రేక్స్ లేకుండా సినిమాలు చేస్తుంది, కానీ ఆమెకు సరైన ఐడెంటిటీ దక్కడం లేదు. కూలీలో మెయిన్ లీడ్ చేసిన, పెద్దీలో పెప్ సాంగ్లో తలుక్కుమన్న శృతికి ఒరిగిందేమీ లేదు.
శృతికి రావాల్సిన మార్కులు పూజ, జాన్విలే కొట్టేశారు. సంతను హజారికాతో 4 ఏళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పిన శృతి హాసన్ మళ్ళీ యాక్టింగ్ పై సీరియస్ గానే ఫోకస్ చేస్తుంది. కానీ మునుపటిలా మెరుపులు చూపించడం లేదు. కూలీలో హీరోయిన్ శృతిని అయినప్పటికీ క్రెడిట్ మొత్తం కొట్టేసింది పూజా హెగ్డే. మోనికా బెలోచి అంటూ 3 నిమిషాల పాటు ఐటెం సాంగ్లో చిందులేసి ఆడియన్స్ దిల్లును దోచేసింది బుట్టబొమ్మ. పెద్దలో ఐటెం సాంగ్ చేసింది అన్న మాటే కానీ ఎక్కడా శృతి హాసన్ పేరు పెద్దగా చర్చలో నిలిచినట్లు లేదు. పెప్ సాంగ్ లో కూడా జాన్వి డామినేట్ చేయడంతో శృతికి సరైన ఐడెంటిటీ దక్కలేదు. జాన్వీపై వచ్చిన నెగిటివిటీ కూడా శృతి స్పెషల్ సాంగ్ చేసిందన్న విషయం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ తో బిజీగా గడుపుతున్న శృతి హాసన్ చేతిలో 2-3 ప్రాజెక్టులున్నాయి. విజయ్ సేతుపతి హీరోగా ఎప్పుడో కంప్లీట్ అయిన ట్రైన్ మూవీ థియేటర్లో రావడానికి మీనమేషాలను లెక్కిస్తోంది. ఇక సలార్ 2 ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్సే లేదు. ఆకాశంలో ఓ తారలో డిఫరెంట్ రోల్లో మెరవబోతోంది శృతి. ప్రేమలతో ఓవర్ నైట్ యూత్ క్రష్ గా మారిన మమతా బైజు యూత్ హీరోస్ కి సెట్ అయినట్లు సీనియర్ హీరోస్ కి మ్యాచ్ కావట్లేదా? ఆమెలోని చైల్డిష్ లుక్ ఇబ్బందికి గురి చేస్తుందా? స్టార్ హీరోస్ తో నటించాలి అంటే కూతురుగానో లేక ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీసే చేయాలా? బాలీవుడ్ క్యూటీ మమితా బైజు 25 ఇయర్స్ క్రాస్ చేసింది. రీసెంట్లీ బర్త్డే జరుపుకున్న కేరళ కుట్టికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 7 ఏళ్లకు కానీ సరైన గుర్తింపు రాలేదు. ప్రేమలతో యూత్ హార్ట్ థ్రోప్ గా మారిన మమిత వరుసగా కోలీవుడ్ స్టార్ హీరోస్ తో నటించే ఛాన్సులు కొల్లగొట్టింది. యాక్టింగ్ పరంగా ఇరగదీస్తున్నప్పటికీ ఆమెలోని చైల్డిష్ లుక్ ఇబ్బందుల్లోకి నెడుతోంది. మమితా బైజు యూత్ హీరోలకు సెట్ అయినట్టు సీనియర్ హీరోలకు మ్యాచ్ కావడం లేదు. ఆమెలోని చబ్బీ లుక్స్ ఇబ్బంది గురి చేస్తున్నాయి. స్టార్ హీరోలతో నటించాలంటే కూతురుగానో లేక ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీలే తీయాల్సి వస్తోంది. జననాయకంలో దళపతి విజయ్ కూతురిగా కనిపించబోతున్న మమిత సూర్య విశ్వనాథన్ సన్స్ లో వయస్సులో తనకన్నా చాలా వ్యత్యాసం ఉండే వ్యక్తి ప్రేమలో మునిగి తేలబోతోంది. సూర్యనే కాదు, నివిన్ పౌలి బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా తీసుకురాబోతున్నాడు గిరీష్ ఏడి. ప్రేమలు తర్వాత మమిత గిరీష్ ఏడి కాంబోలో ఈ మూవీ వస్తోంది. ఓనం పండుగకు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు మేకర్స్. ఇవే కాకుండా తమిళంలో విష్ణు విశాల్ సరసన ఇరండు వానం చేస్తోంది బ్యూటీ. నిజంగానే తన ఏజ్ గ్రూప్ హీరోలకు సెట్ అయినట్టుగా సీనియర్స్ హీరోలకు ఈ భామ సెట్ కావడం లేదా? ఇంకాస్త డీప్ అండ్ డెప్త్ రోల్స్ ఎంచుకుని మేక్ ఓవర్ అవుతుందా? మూవీ మిక్చర్ల మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి బాబీ కొల్లి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మెగా 158 పొలాచి స్కెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ స్కెడ్యూల్ హైదరాబాద్ లో ఉండబోతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ వీడియోను పంచుకుంది మూవీ టీం. మెగా 158 ప్రాజెక్ట్ ని కేవీఎన్ నిర్మిస్తోంది. జీవి ప్రకాష్, కయాదు లోహర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ఇమ్మోర్టల్. ఈ ఫిల్మ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. శామ్ సిఎస్ సంగీతం అందించిన లవ్ యూ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటోంది.